చేవెళ్ళ అపర్ణ వసుధ ఆ ప్రాజెక్ట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో 2023 నా వీడియో చూసిన తర్వాత కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. సో ఇప్పుడు నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎవరైతే 2023 అపర్ణ వసుధ చేవెళ్ళలో ఇన్వెస్ట్మెంట్ చేశారో ఒకసారి ఈరోజు మీకు వచ్చిన రిటర్న్ ఎంత ఉందో చెప్పండి. ఒకవేళ మీకు వచ్చిన రిటర్న్ చెప్పడానికి మీకు అంత బాధగా అనిపిస్తే అట్లీస్ట్ ఇప్పుడు మీరు మార్కెట్లో ఏ రేట్లో అమ్మగలరు అదైనా కొద్దిగా నాకు చెప్పండి. ఎందుకంటే చాలామంది నువ్వేం అనాలిసిస్ ఇచ్చావు, నువ్వు ఇచ్చిన అనాలిసిస్ ఎంతవరకు సక్సెస్ అయ్యింది అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సరే, సక్సెస్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఫెయిల్యూర్ అయిన కేసెస్ గురించి కూడా మాట్లాడాలి. సో కొన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రిటర్న్ రాదు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈరోజు మీ రిటర్న్ ఎంత వచ్చింది అని చెప్పి మీరు చెప్పండి. ఎందుకంటే అలాంటి నార్మల్ ఆర్డినరీ పీపుల్ ఇచ్చే అనాలిసిస్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఈ ప్రపంచానికి తెలియదు. చాలామంది చాలా ఇంటలెక్చువల్స్, హైలీ ఎడ్యుకేటెడ్ ఎన్ఆర్ఐస్ లాంటి మేధావులు ఉన్న ఈ ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీలో లేదా ఈ ప్రపంచంలో అనాలిసిస్ అనేది ఇంట్రెస్ట్ బేస్డ్గా చేయాలా, అనాలిసిస్ అనేది వాల్యూ బేస్డ్గా చేయాలా, లేకపోతే ఫ్యూచర్లో రాబోతున్న ఈవెంట్స్ బేస్డ్గా చేయాలని చెప్పి చాలామందికి ఇప్పుడు క్వశ్చన్ ఉంటుంది. సో అందుకోసం చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే అపర్ణ వసుధ 2023లో ఇన్వెస్ట్మెంట్ చేశారో ఒక్కసారి మీకు వచ్చిన రిటర్న్ ఎంతవరకు వచ్చింది ఒక్కసారి కామెంట్ చేయండి. లేదంటే అట్లీస్ట్ మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. నాకు ఏడుపు వస్తుందిరా. ఇది నేను ఎవరిని బాధ పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని చెప్పట్లేదు, కానీ చాలా వరకు నేను గమనిస్తూ ఉన్నాను. ఏదైనా ఒక అనాలిసిస్ రిపోర్ట్ ఇస్తే దాని మీద వ్యంగ్యంగా కామెంట్ చేయడము, లేదా గ్యారెంటీ ఇస్తావు అది అవుతుందా అవ్వదా లాంటి టిపికల్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉంటారు. మరి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిన తర్వాత కూడా రిటర్న్ రాకపోతే మీరు ఎవరిని బ్లేమ్ చేస్తారు? అది మీకు మీరే క్వశ్చన్ చేసుకోవాలి.